దేవాది దేవునికి మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. గోపురానికి రక్తస్రావ రోగికి ఏంటి సంబంధం అనుకోవచ్చు. అన్న ఏంటి ఎల్ఈడిలో ఆ బొమ్మ చూపించాడు, చెప్పటం ఏంటి రక్తస్రావ రోగి గురించి చెప్తున్నాడు అని గమనించవచ్చు. రక్తస్రావ రోగి ఎన్ని తిప్పలు పడింది? ఎన్నో తిప్పలు పడింది. ఎందుకు? ఈ రక్తదారులు ఆగాలి, నేను మంచిగా ఉండాలి. ముసలామ ముక్కామ కాదండి, వయసులో ఉన్నామే. రక్తదారులు 12 ఏళ్ల నుంచి కాళ్ళెంబట కారుతానే ఉండయి. వాసన, స్మెల్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా చూస్తున్నారు, డబ్బులు తీసుకున్నారు, కానీ ఆ రోగము తగ్గట్లా, ఆ వ్యాధి నయమవట్లా. చూడండి, భర్త అమ్మా ఎంతకాలము నీతో భరించేది, ఇంకా నా వల్ల కావట్లా. బిడ్డలున్నారు, ఈ వాసన నేను భరించలేకపోతున్నాను. వాసన తల్లి దగ్గర ఏమొస్తుందండి? బ్లడ్లో వాసన వస్తుంది కదండి, అంత భయంకరమని. చూడండి, గమనించండి. ఆ రక్తస్రావ రోగికి విరక్తి కలిగింది, బ్రతుకు మీద చనిపోదాం అనుకుంటుంది. కానీ అదే సమయంలో ఆ ప్రాంతంలో యేసయ్య సంచరిస్తున్నాడు అన్నమాట. సంచరిస్తుంటే అయ్యో చనిపోయే ముందు నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడుదునేమో అనుకుందండి. వెనక నుంచి వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది. తిప్పలు పడినంతసేపు ప్రయోజనం ఉందంటారా? తిప్పలు పడినంత ప్రయోజనం ఉందా? ఒకే భాష, ఒకే ప్రాంతము, ఇండియా, పాకిస్తాన్, జపాన్, చైనా అట్లా ఏవి లేవు. అందరూ ఒకటే, అందరూ ఒకే భాష. ఏ భాష అది? వాళ్ళు మాట్లాడే భాష ఒకే భాష. హిందీ, ఉర్దూ, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్ అలా భాషలు ఏమీ లేవు. ఏం భాషలు లేవు. రాజుకి ఆ దేశం కాదండి, దేశాన్ని, ఒకే దేశం కదండి, దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఒక ఆలోచన కలిగిందనమాట. ఏం కలిగిందంటే, స్వర్గానికి వెళ్ళటానికి దేవునితో పని లేకుండా, దేవుడు అవసరం మనకు లేకుండా, దేవుడు ప్రమేయం లేకుండా మహిమలు చెల్లిద్దాం. ఎక్కడికి వెళ్ళటానికంట? స్వర్గానికి వెళ్ళటానికి దేవుడు అవసరమేనంటారా? స్వర్గానికి వెళ్ళాలంటే అవసరం లేదు, వెళ్ళలేము మనం. వెళ్ళలేమా? మరి ఎందుకు వచ్చిందంటారా రాజుకు ఆలోచన? ఎక్కడికి వెళ్ళాలంట? రైట్, మన పేరు ఉండాలి. ఏముండాలండి? నేను బాబు అంటే ఏంటి, విజయ్ కుమార్ గారు అంటే ఏంటి, కొండలంటే ఏంటి అనేది ఒక పేరు ఉండాలంట. రాజ్, కింగ్, నేను ఈ ప్రపంచానికి నేను కింగ్ని అని గట్టిగా అందరినీ పిలిచాడండి. పోగు చేశాడు. నేను ఎలా పోగు చేశాను మిమ్మల్ని? ఆ రాజు కూడా పోగు చేశాడనమాట. పోగు చేసి ఏమన్నాడు? మనందరం అందరూ సహకరించండి, మనం పెద్ద గోపురం కడదాం. ఎంతవరకు గోపురం కడదాం? ఒక ఇల్లు కట్టాలంటే, ఒక స్లాబ్ వేయాలంటే ఎన్ని అడుగులు వేస్తారు? 10 అడుగులు వేస్తారు. అపార్ట్మెంట్లు కట్టాలంటే ఒక 25 స్టేర్లు 30 స్టేర్లు అట్లా కట్టుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడతో ఆగుతారా? ఇంకా పైకి వెళ్తారా? ఎందుకని పైకి వెళ్ళరు? చస్తారు కింద ఉండేవాళ్ళు. అవును కదండి, కూలిపోయి చచ్చిపోతారు అనమాట. అయితే గమనించండి, ఆ రాజు ప్రజల్ని పిలిచి ఇలా అన్నాడు, మనము గోపురం కడదాము. గోపురం ఎలా ఉండాలంటే, నా పేరు నిలవాలి, మీ అందరి పేర్లు కూడా నిలవాలి. అయితే మీరు వెళ్ళి ఇటుకలు తయారు చేయండి. గోపురం కట్టడానికి ఏం తయారు చేయాలండి? ఒక మాట, మన అంశం ఏంటండి? ఎన్నో తిప్పలు. ఎనమల వాళ్ళు అనండి, రాకుండా ఎన్ని తిప్పలు పడుతున్నావు? రాజు పేరు ప్రఖ్యాతులు కావాలని చెప్పేసి ఆ ప్రదేశానికి ఆ ప్రజలు గొప్ప ఏం కావాలంటండి? గొప్ప కావాలని చెప్పేసి ఇటుకలు తయారు చేశారండి. బాబేలు గోపురం కట్టడానికి ప్రారంభించారన్నమాట. కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి గమ్యం ఏంటి? ఎక్కడి వరకు ఆపాలి? స్వర్గం. ఎక్కడికండి? కొండలు కడతావా స్వర్గం దాకా? అభిమేశ్రీ అంకుబ్రో స్వర్గం ఎందుకని ఆలోచన వచ్చిందో పాపం ఆ ప్రజలకి, ఎందుకని
ఆలోచన వచ్చింది. పాపం రాజే అనుకుంటున్నాం, మనకు రావట్లేదు. ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం మనల్ని మనం, వస్తుందా లేదా? మొండిలో జగముండి ఎవరు? మనమే. వద్దంటలా, ఇల్లు కట్టుకోవచ్చు, భార్య బిడ్డలు, వ్యాపారం, వ్యవసాయము అన్నీ. కానీ దేనితో ప్రారంభించాలి? ప్రార్థనతో. ఏదైనా ప్రార్థనతో. ప్రార్థనతో ప్రారంభించమన్నారని గోపురం కట్టడానికి ప్రయత్నించకండి. కట్టుకుంటున్నారు. ఆకాశం నుంచి ఆయన తేరి చూశాడండి. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళు? తమ్ముడు ఏం చేస్తున్నారు వీళ్ళు? అలా చూశాడనమాట. అలా చూస్తే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఎవరు కూడా ఇటుకలు తయారు చేసేవాళ్ళు తయారు చేస్తున్నారు, లోడ్ వచ్చేది వచ్చేస్తుంది, దింపేవాళ్ళు దింపుతున్నారు, కట్టేవాళ్ళు కడుతున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. రాజు మాత్రం ఆజ్ఞ చేశాడు, చూసుకుంటూ వెళుతున్నాడు. చూడండి, గమనించండి. మరి కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆకాశం నుంచి దేవుడు చూసి ఏం చేస్తున్నారు వీళ్ళకి? ఏంటి? గోపురం కడుతున్నారు. అయితే మన అంశం ఏంటి? తెప్పలు. ఏమొచ్చిందండి వీళ్ళకి? తెప్పలు. మట్టి పిసుక్కునే వాళ్ళు పిసుక్కుని మొరపెట్టారు కదండి, అయ్యా మేము ఈ మట్టిని మేము ఇక పిసుకలేము, మాకు విడుదల కావాలి. ఏం కావాలండి? విడుదల కావాలి. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఉన్నవాళ్ళే చెప్పండి. ఏసైకి మహిమ. ఎట్టి చాకరీ మేము చేయలేము. ఓకే, అక్కడ వరకు బాగుంది. దేవుడు చూశాడు, వీళ్ళని తదాస్తు అన్నాడు, ఆశీర్వదించాడు, మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు, విడిపించాడు. బాగానే ఉంది. విడిపించిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు నీ దేవుడు ఆ కొండ మీదకి పిలిస్తే వీళ్ళు కిందే ఉన్నారు. కిందే ఉంటే చూడండి, వాళ్ళకి ఏం ఆలోచన కలిగింది? ఒక దూడని తయారు చేయాలని ఆశ కలిగింది. మీ దగ్గర ఎంత బంగారం ఉంది? ఎస్తేరి కుమారు సీతాంటి గారు, మీ దగ్గర ఎంత ఉందమ్మా? మీ దగ్గరది పోగు చేశాడు. పోగు చేసి అచ్చు ఇటుకలు తీశారు కదండి, అలాంటి అచ్చులు ఏం పోశారు? కరగబెట్టి బంగారపు పోసారనమాట. ఏ ఆకారము? దూడ ఆకారంలో. దూడ మాట చెప్పా, ఎన్నో తెప్పులు. ఎందుకు వచ్చిన కర్మ? బట్ ఆకాశం నుంచి తేరి ఇలా చూస్తే చూడండి, గమనించండి, దేవుడంటే లెక్కలేదు. ప్రార్థన అక్కడ లేదు, ఆరాధన అక్కడ లేదు, స్తుతించడం అక్కడ లేదు. ఇంకెందుకు స్తుతించాలి? పరలోకానికి చేరే మార్గం వేసుకున్నాగా. పరలోకం వెళ్ళాలంటే మారు మనసు పొందాలని చెప్తున్నాడు ఇక్కడ పాస్టర్ గారు. పరలోకం వెళ్ళాలంటే మంచిగా ఉండాలమ్మా, పరలోకం వెళ్ళాలంటే బూతులు మాట్లాడకూడదమ్మా, పరలోకం వెళ్ళాలంటే సరిగ్గా ఉండాలమ్మా, పరలోకం వెళ్ళాలంటే పాపం చేయకూడదమ్మా, పరలోకం వెళ్ళాలంటే ఇష్టానుసారంగా జీవించకూడదమ్మా అని పాస్టర్ గారు బల్ల గుద్ది చెప్తున్నారు. కానీ ఇంకా అట్లా నిలబడే షామీనా నిలబడే శక్తి అవసరం లేదుగా. అలా ప్రెస్టేజ్ కోసం, పౌరుషం కోసం ఉండే అవసరం లేదు కదండి. అలా పట్టుదలగా ఉండే అవసరము లేదు. డైరెక్ట్గా పరలోకం వెళ్ళటానికి సిద్ధపరుస్తున్నారు. అయ్యో, ఏసై చూశాడు. ఎవరు చూశారండి? ఏసై అలా తేరి చూశాడండి. తేరి చూస్తే కట్టుకుంటూ వెళ్తున్నాడు. అయ్యో, వీళ్ళని కట్టుకుంటూ వెళ్తే భూమి మీద ఇల్లు ఆగరు అని చెప్పేసి చూడండి, వాళ్ళని ఏం చేశాడమ్మా? తారుమారు. ఏం చేశాడండి? తారుమారు. తిప్పలు వచ్చినాయి వాళ్ళకి. ఏంటండి? తిప్పలు వచ్చినాయి. ఏం తిప్పలు చేశాడు అమ్మా? ఏం చేసి, మీరు కేరళ వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, లేకపోతే పక్కనున్న ఒడిషా వెళ్ళండి. ఎలా ఉంటాయి భాషలు? ఒడిషా వాడిని చూసి ఈడు అరవోడురా అంటారు. వాళ్ళు ఏమంటారు? వీళ్ళొక అరవోళ్ళు అంటారు. అంటే ఎందుకన్నారు అరవోళ్ళని? మీరు మాట్లాడింది వాళ్ళకి తెలియలే, వాళ్ళు మాట్లాడింది మీరు తెలియదు. మీరు రమణ మాట్లాడేది వీళ్ళకి అర్థం కావట్లేదు, అంకమరావు వాళ్ళకి. వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ఏమీ అర్థం కావట్లేదు. అంకమరావు ఏమంటున్నాడు? కాపీ ఎత్తిరా రమణ అంటున్నాడండి. ఏమంటుంది రమణ? ఏం తీసుకొస్తుంది? నీ బాధ నువ్వు పడు. గమనించండి, ఈ గుంపు ఓ దేశం వెళ్ళిపోయింది. రమణ గుంపు ఒక దేశం వెళ్ళిపోయింది. ఈ గోపురం ఏమైంది? ఆగిపోయింది. ఏమైందండి? ఈ గోపురము ఆగిపోయింది. ఈ గుంపు ఎడిపోయింది. మన భాష వరకు ఒక దేశం వెళ్ళిపోదాం.
ఈ భాష వరకు ఒక దేశం వెళ్ళిపోదాం. దేశాలు 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 పట్టుకుని వెళ్ళిపోయారనమాట. ఏమైపోయింది? ఈ గోపురం ఏమైపోయింది? అక్కడితో ఆగిపోయింది. అవి చేసుకుంది. ఆస్తిపరురాలు అంటామా, డబ్బు ఉందంట బాగా. ఎంత ఖర్చు పెట్టింది? కరోనాలో ఇదిగో ఈ ₹1,00,00,000 ఇస్తానయ్యా, నా కొడుకుని బ్రతికించు. బ్రతికాడండి. ఆగిందా? డబ్బు మనిషిని బ్రతికించిందండి. జేసీపీలతో పడేస్తారు. అలో ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అన్న మందిరంలో ఆరాధించాల్సిన సమయంలో ఆ ఇంటికి దిగితే ఏమంటారండి? ఎన్నో తిప్పలు. వస్త్రపు చెంగు, వాక్యం అనే వస్త్రపు చెంగు ముట్టుకుంటే భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతారండి. ఏది వస్త్రపు చెంగు? ఏది ఇప్పుడు? అన్న అప్పుడు యేసయ్య ఉన్నాడు కదా, ఇప్పుడు ఎలా ముట్టుకోవాలి మీరంటే ఇదిగో వస్త్రపు చెంగు. ఎక్కడుందండి తమ్ముడు? ఎక్కడుందో వస్త్రపు చెంగు? కుమార్ ఎక్కడుందో వస్త్రపు చెంగు? ఇదిగో వస్త్రపు చెంగు. ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యొద్ద నుండును, వాక్యమే దేవుడై ఉండెను. ఈ పగటి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మా, దేవుని మందిరం మానేసి ఎన్ని తిప్పలు పడ్డ ఉపయోగము లేదు. ఇల్లు కట్టడానికి మానేస్తాము, స్థలం కొనుక్కోవడానికి మానేస్తాము, పెళ్లి చేయడానికి మందిరము మానేస్తాము. మందిరానికి రాయా అని అడిగితే ఏమంటున్నాడో చూడండి. అయ్యా పాస్టర్ గారు, నాకు కొత్తగా పెళ్ళి అయిందయ్యా. ఏమన్నాడు తమ్ముడు? కొత్తగా పెళ్ళి అయితే మందిరానికి రాయడానికి జబ్బేంటి? భార్య ముందా దేవుడి ముందా? అంగమరావు, భార్య ముందా దేవుడి ముందా? దేవుడే ముందు. కొత్త డబ్బంతా అవ చేసుకుందండి, డబ్బంతా హాస్పిటల్ పాలు చేసిందండి, డబ్బంతా ఖర్చు పెట్టేసిందండి. ఉపయోగము లేదు, ప్రయోజనము లేదు. చూడండి, ఏదన్నా జబ్బు చేస్తే, రోగం వస్తే ఎవరు గుర్తుకొస్తారు? డాక్టర్ గారు. ఏసయ్య తొందరగా గుర్తుకొస్తాడండి. అక్కడికి వెళ్ళాలి, 500 ఫీజు కట్టాలి, తిప్పలు అవ్వాలి కదండి. ఎప్పుడు గుర్తుకొస్తాడు ఏసయ్య? ఇవన్నీ అయిపోవాలి. 500 ఫీజు కట్టాలి, డాక్టర్ గారి ఛార్జీ కట్టాలి, మందులు బిల్లు కట్టాలి. అమ్మా ఇది ఏదో క్రిటికల్గా ఉంది, నా వల్ల అయ్యేటట్టు లేదు. అప్పుడు గుర్తుకొస్తారు ఎవరు? ఆ తిప్పలు అయిపోవాలి. ఏ తిప్పలో? గబగబా పరిగెత్తాలి. గబగబా పరిగెత్తి ఇక్కడికి వస్తే ఎంత ఆశీర్వాదం అండి. హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదండి, చూపించుకోవద్దని కాదండి, కానీ హాస్పిటల్కి చూపించుకుంది, బాగుపడిందండి. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, రక్తస్రావ రోగి, బాగుపడిందండి. బాగుపడిందా? బాగుపడలేదండి. ఎన్నో తిప్పలు పడింది, ఉపయోగమేమీ లేదు. వెనక నుంచి వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది, రక్తధారలు వెంటనే కట్టుకున్నాయి, ఆగిపోయింది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చక్కగా దేవుడు ఆస్వాదించాడండి. ఈరోజున కుమారి పేరు పెట్టి పిలుస్తున్నాడు. భారతి, మరియమ్మ, చైతన్య, కుమారి అని పిలుస్తున్నాడండి. మీ విశ్వాసం పట్ల, మీ విశ్వాసాన్ని బట్టి మీరందరూ బాగుపడునుగాక. తమ్ముడు, కుమారు, అంగమరావు, కొండలు, తమ్ముడు, మీ విశ్వాసాన్ని బట్టి మీరు బాగుపడునుగాక. ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, కుమారి అయితే కుమారి, కుమారుడైతే కుమారుడు, మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని దేవుడు బాగుపరచునుగాక. హల్లెలూయా. అయితే ఈ వాక్యము సారాంశం ఏంటండి? తిప్పలేలే, ఎన్నో తిప్పలేలే. దాని రసం ఏంటో చెప్తారా ఒకసారి? దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా చేయకూడదు, చేస్తే ప్రయోజనమేమీ ఉండదు. తమ్ముడు మీరు కూడా, కుమార్, అంగమరావు, మీకు లేకపోయినా ఆ గర్వం అనేది ఉండకూడదు. గర్వం నమ్మకం ఏంటండి? నమ్మకం. తిప్పలు పడింది, అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆయన బాగుపరుస్తాడని దేంతో వచ్చింది? నమ్మకంతో వచ్చింది. దేంతో వచ్చిందండి? వెరీ గుడ్. ఇంకా దేవాది దేవుడు మనకి దయచేయును గాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. తిప్పలబడింది ఈమె. ఆ బాబేలు గోపురం దగ్గర కూడా ఆ ప్రజలు ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఈ రక్తస్రావ రోగి వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఈమెకు కూడా ఉపయోగము లేదు.
యేసుని ఎప్పుడైతే అంగీకరించారో ఆశీర్వాదము, దేవుడి దీవెనలు కలుగుతాయి. ఆరాధన మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇక్కడ మందిరంలో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ గురించి, ప్రతి ఒక్క కుటుంబం గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఇంకా కొంతమంది రాలేదు ప్రభు, అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరలా వచ్చే వారం నాయన మందిరానికి వచ్చేలాగా సహాయం దయచేయండి తండ్రి. మీకే లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఇక నాయన ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ఇక పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడారు నాయన ప్రభు. అదిగో నాయన బాబేలు గోపురాన్ని వారు కట్టేయాలని నాయన నీ చిత్తం లేకుండా కట్టాలని ప్రయత్నించినప్పుడు నాయన పడిపోయారు ప్రభు. అలాగే మేము కూడా ఏదో ఏదో సాధించాలని చేయాలని అనుకుంటున్నామేమో తండ్రి. అయ్యా నీతో మాట్లాడకుండా నీతో చెప్పకుండా చేసేద్దాం అనుకుంటున్నామేమో తండ్రి. అలా కాకుండా ప్రభు నీ చిత్తానుసారంగా నాయన జీవించాలి నాయన. మా గొప్పలు మా వల్ల అయ్యేది ఏది లేదు ప్రభు తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మీకే లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి ప్రభు, నాయన వైద్యులతో తిప్పలబడింది ప్రభు. తనకున్న డబ్బంతా అయిపోయింది కానీ ప్రభు ఏమి ప్రయోజనం లేకుండా పోయింది ప్రభు. మేము కూడా అలాగే నాయన ఎక్కడికి ఎత్తుక్కోవడానికి వెళ్ళకూడదు నాయన తండ్రి. డాక్టర్లు కాదు ప్రభు. ఇదిగో పరమ డాక్టర్ నువ్వు ఉన్నావు నాయన. నీ మందిరంలో మోకరించి నాయన ప్రార్థిస్తే నాయన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ప్రభు. మీకే లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. తండ్రి వాక్యాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి నాయన. అయ్యా ఆ చెవుతో విని చెవుతో విడిచిపెట్టకుండా నాయన హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకోవాలి నాయన. మేము నీకే స్థుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా తండ్రి. హాస్టల్లో చదువుతున్న బిడ్డలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్ళి చదువుతున్న బిడ్డలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు నాయన మంచి జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి అయ్యా. చదువుకోవడానికి మంచి కృపను దయచేయండి తండ్రి. అలాగే ప్రభు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి నాయన బిడ్డలు ప్రభు. అయినా అలాగే నాయన తండ్రి ఇంకా అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నారేమో బిడ్డలను ముట్టని స్వస్థపరచండి. వివాహాల కోసం వస్తున్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం వస్తున్న బిడ్డలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు ఎట్టి అవసరాలతో ఉన్నారో తండ్రి మీరే తీర్చడం అని అడుగుతున్నాం తండ్రి. ఈ చిన్ని మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మందిరం చుట్టూ కూడా పరిశుద్ధాత్మ వెలుగుతో నింపమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్థుతులు, స్తోత్రాలు. ఈ కాలనీ ప్రాంతాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా తండ్రి ఈ కాలనీ ప్రాంత బిడ్డలు ఇంకానైనా ఎవరైనా మారిన బిడ్డలు ఉంటే తండ్రి తెలుసుకుని అయా చక్కగా నీ మందిరానికి వచ్చే కృపను దయచేయండి తండ్రి. మీకే లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.